ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఈ నెల 14వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బీసీ బంద్కు పిలుపునిచ్చిన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్యకు మద్దతుగా ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ 42% బీసీ రిజర్వేషన్లను అమలు పరిచే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 42% బీసీ రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయ జాప్యం చేయకుండా త్వరగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి రాజకీయ పరిష్కారాన్ని చూపాలని డిమాండ్ చేశాయి. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చిత్తశుద్ధితో వ్యవహారం చేయాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఏమి ఆటంకమైతుంది? తమిళనాడులో 69% రిజర్వేషన్ ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్ కి 10% రిజర్వేషన్ ఇచ్చారు. కానీ బీసీ సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఇవ్వడానికి మాత్రమే ఎందుకు న్యాయ సమస్యలు వస్తా ఉన్నాయి? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి డేటాతోనే ఎందుకు పోవట్లేదు? ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న బీజేపీ ప్రభుత్వం కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో ఈ అంశాన్ని చేర్చినట్లయితే న్యాయపరమైనటువంటి సమస్యలు రావు. ఈ విషయం తెలిసి కూడా ఈరోజు తెలంగాణలో సై అంటున్నారు, ఢిల్లీలో నై అంటున్నారు. కాబట్టి ఈ రెండు పద్ధతులు ఏవైతున్నాయో ఈ రెండు నాలుకల వ్యవహారానికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా న్యాయపరమైన చిక్కులని, సమస్యలని వాటిని అధిగమించే విధంగా చర్యలు చేపట్టకుండా ఉత్తగానే చట్టాలు చేస్తున్నట్టు చేసి దానికి లీగల్ శాంటిటీ చేయకుండా చేయడం అనే వ్యవహారం అవుతుందో ఇది ద్వంద్వనీతిని తెలియజేస్తా ఉంది. అందుకే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ దేశంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలకి సామాజిక పరమైనటువంటి, ఆర్థిక పరమైనటువంటి, రాజకీయ పరమైనటువంటి ప్రాతినిధ్యం కల్పించడం అనేది అత్యంత సామాజిక న్యాయమైనది. కాబట్టి దీని మీద తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం రేపు 16వ తారీఖు జరగబోయేటువంటి కేబినెట్ సమావేశంలో తీర్మానం చేయాలి. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసుకుని రాష్ట్రపతిని కలిసి దీని రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలి. అప్పటి వరకు కూడా ఆ మేరకు రాష్ట్రపతి ద్వారా ఆర్డినెన్స్ తెప్పించి ఈ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ క్రమంలో బీసీ మేధావులు, బీసీ విద్యావేత్తలు, బీసీ సంఘాల నాయకులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు మొత్తం ఈ దేశంలో సమానత్వం కోరుకునే వాళ్ళందరూ, ప్రజాస్వామ్యం కోరుకునే వాళ్ళందరూ కూడా ఈ బీసీ సామాజిక ఉద్యమంలో కలిసి రావాలి. న్యాయం కోసం జరిగే, అత్యధిక జనాభా కోసం జరిగే ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిస్తా ఉన్నాం. ఇప్పటికీ ఆయా పార్టీలు ఉన్న బీసీ నాయకులారా, మేధావులారా, రాజకీయవేత్తలారా ఆలోచించండి. ఇది సరైన సమయం. ఈ సమయంలో స్పందించాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా ఈ ఉద్యమంలో కలిసి ఇచ్చిందో తక్షణమే చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారు యొక్క ప్రభుత్వము దాన్ని 42% రిజర్వేషన్ ఏదైతే హామీ ఇచ్చిందో దాన్ని అమలు పరచాల్సిన ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఈ యొక్క అసెంబ్లీలో శాసనం ద్వారా మరి చట్టం ఆమోదించి మరి కేంద్రానికి పంపడం జరిగింది. మరి హైకోర్టులో పిటిషన్ వేసి దాన్ని బీసీల యొక్క హక్కుని కాలు రాస్తూ యొక్క ప్రభుత్వం కుట్రపూరితంగా మరి జీవో నంబర్ 9 ఇచ్చి మరి హైకోర్టులో కొట్టివేయడం జరిగింది, స్టే చేయడం జరిగింది. కాబట్టి మేము తీవ్రంగా బీసీలందరం కూడా తీవ్రంగా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈ నెల 18వ తారీఖు నాడు జరగబోయేటువంటి బీసీ బంధు, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బంధుకు మేము పిలుపునిస్తూ మద్దతు తెలుపుతా ఉన్నాం. ఏదైతే బీసీల యొక్క చిరకాల వాంఛ 42% రిజర్వేషన్ ని ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు పరిచే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క బీసీ యొక్క 42% రిజర్వేషన్ అనేది డెడికేషన్ కమిషన్ వేయడం జరిగింది. ఇది రాజ్యాంగబద్ధంగా ఏదైతే కులగన్న ఆధారంగా మాత్రమే, ఈ యొక్క సరైనటువంటి ఆధారంగా మాత్రమే కోర్టుకు నివేదిక ఇవ్వడం జరిగింది. సరైన ఆధారం పరిశీలించకుండా మరి స్టే ఇవ్వడం జరిగింది. కాబట్టి వివిధ రాష్ట్రాల లోపల మరి సరైనటువంటి కులగన్న లేకుండా తీసుకోవడం జరిగింది. కాబట్టి అక్కడ కొట్టేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ కులగన్న స్పష్టంగా ట్రిపుల్ టెస్ట్ దొబ్బుక తిన్న జాలు మీరు అగ్ర కులాల వాళ్ళు. మా వాట మాకివ్వండి, మీ వాట మేము అడగట్లేము. రాజ్యాంగబద్ధంగా దక్కమైన హక్కును అడుగుతున్నాం. మీ బంగారం అడిగినామా, మీ డబ్బులు అడిగినామా, మీ పరిశ్రమలు అడిగినామా? అగ్ర కులాలని మాకు రాజ్యాంగం కల్పించిన హక్కును అడిగాం. మా హక్కు అది, ఎవడు పెట్టే భిక్షే కాదు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు మొన్న ఏం చేశారండి? హైకోర్టులో అక్కడ వాలు జరుగుతుంటే వీళ్ళు బస్సు ముట్టడి పోతారా? ఒక ప్రధాన ప్రతిపక్షం ఉన్న వాళ్ళు అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికైనా చెప్పేసి ఈ నెల 14వ జరిగేటటువంటి ఈ బంధు మన గౌరవనీయులు ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది పార్టీ పరంగా కాకుండా, వ్యక్తి పరంగా కాకుండా 2.5 కోట్ల మంది బీసీలు ప్రతి ఒక్క వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి తమ యొక్క నిరసనని బ్లాక్ రిబ్బన్ ద్వారానో లేదా గిన్నెలు తీసుకొచ్చి డప్పులు కొట్టడము ద్వారానో ఏదో విసరం చేయాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ, విద్యా సంస్థల వారికి, ప్రభుత్వ సంస్థల వారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.
ఆ 14 జరిగే ఏదైతే ఉందో బంధుని స్వచ్ఛందంగా పాటిస్తేనో మంచుకుంటది. ఆ తర్వాత జరగబోయే పరిణామాలు అక్కడ ఏం జరిగినా కూడా స్కూల్ బస్సులు తగలబడ్డా లేకపోతే షాపులు తగలబడ్డా మాకు సంబంధం లేదు. ఎందుకంటే మేము శాంతియుతంగా గౌతమ బుద్ధుడి తరహాలో మేము యుద్ధం చేస్తున్నాం. మా యొక్క ఉద్యమానికి మీరు మద్దతు ఇచ్చి స్వచ్ఛందంగా మీరు మద్దతు తెలిపితే బాగుంటది. ఈ రాష్ట్రం అగ్నిగుండంగా మారకముందే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఏదైతే ఉందో ఆ బీసీ బిల్లు ఆ బీసీలకు డిక్లరేషన్ ఇచ్చి ఆ గవర్నర్ గారు గెజెట్ ఇస్తే అయిపోతుంది, రాష్ట్రపతి గారు గెజెట్ ఇచ్చిన అయిపోతుంది. మా బీసీలో మాత్రం మా యొక్క జీవితాలు ఆడుకుంటే మాత్రం ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క రాజకీయ నాయకుడిని అగ్రకుల నాయకుడు తన్ని తరుముతాం. రేవంత్ రెడ్డి 4 కోట్ల మందిని కంట్రోల్